పరిశుద్ధ శిలువ మార్గము. సర్వశక్తిగల పితి అయిన ఓ సర్వేశ్వర, నన్ను ఈ సృష్టికే అధిపతిగా మార్చినది నీ ప్రేమ. నన్ను నీలా సృజించినది నీ ప్రేమ. నాపై కరుణ చూపినది నీ ప్రేమ. నా కోసం త్యాగం చేసినది నీ ప్రేమ. నా పాపములకై సిలువకెక్కి నా కోసం రక్తం కార్చినది నీ ప్రేమ. పిలాతు మందిరము నుండి కపాల కొండ వరకు సిలువలో పయనించినది, నాకై మరణించినది నీ ప్రేమ. నాకు నూతన జీవము నొసగినది నీ ప్రేమ. మృత్యుంజయుడా నా యేసయ్య, నా జీవితంలో వచ్చే వ్యాధి బాధలను, వేదన శోధనలను, కష్టాలన్నింటినీ నాకు ఇష్టాలుగా మార్చుకొని మేము మీ యందు భక్తితో, భయభక్తులతో, ప్రేమతో జీవించడానికి మాకు కావలసిన శక్తిని దయచేయము తండ్రి. ఆమెన్. ఒకటవ స్థలము, యేసుక్రీస్తునకు మరణశిక్ష విధించుట. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలయనగా మీ తీరు సిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. నా రక్షకుడైన యేసువా, రాతి స్తంభమున మీరు పొందిన దెబ్బలు, మీ శిరస్సుపై ముండ్ల కిరీటము, ఎన్నో అవమానకరమైన దుర్భాషలు మరియు మరణ దండనను విధించినవాడు పిలాతుడు కాదు. కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యములనే నా పాపపు జీవితం వలనే మీకు ఈ శిలువ శిక్ష విధింపబడెను. నా పాపముల కొరకు మీరు పొందిన శ్రమలను చూచి నేను పశ్చాత్తాపం పొంది నిండు మనసుతో దుఃఖించుచున్నాను. ఇకనైనా ఈ లోకాశలకు లోబడక, ఈ లోకములోని వస్తువులకు ఆశపడక, మీరిచ్చిన ఆజ్ఞలను పాటిస్తూ తోటి వారితో ప్రేమపూర్వకంగా, స్నేహంగా, సహాయకంగా ఉండి సకల వస్తువుల కంటే మిమ్మల్నే అధికంగా పూజించి ప్రేమించే గొప్ప భాగ్యమును నాకు దయచేయము తండ్రి. ఆమెన్. రెండవ స్థలం, యేసుక్రీస్తు సిలువను మోయుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలయనగా మీ తీరు సిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. నా రక్షకుడైన యేసువా, సిలువను మోసుకొని పోవుటలో మీరు అనుభవించిన శ్రమలను చూచి నేను నిండు ఓర్పుతోనూ పూర్ణ పరిత్యాగముతోనూ నా సిలువను మోసుకొనుటకు నాకు కావలసిన శక్తిని దయచేయము తండ్రి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పైగా పంచి పంచగాయాలు పొందిన ప్రేమగల యేసువా, మేమెంత పాపాత్ములము. ప్రేమతో మీరు మాకు రొట్టెను పంచితే మేము మీపై ద్వేషముతో రాళ్లను విసిరితిమి. మీరు మా అవయవములు బాగు చేస్తే మేము అవమానించితిమి. సముద్రమంత సహనాన్ని, కరుణను, కృపను మీరు మాపై కుమ్మరిస్తే మేము విశ్వాసము లేక మేము సిలువ యాగానికి గురి చేసితిమి. మా మంచి యేసువా, ఇకనైనా మా జీవితంలో మీపై పరిపూర్ణ విశ్వాసముతో జీవించడానికి మాకు కావలసిన మంచి బుద్ధిని దయచేయము తండ్రి. ఆమెన్. మూడవ స్థలము, యేసుక్రీస్తు మొదటిసారి సిలువ కింద బోర్లపడుట. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలయనగా మీ తీరు సిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. రక్షకుడైన యేసువా, ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత కరుణ, వర్ణింప సాధ్యమా మీ త్యాగము.
రోమన్ సైనికులు విధించిన అతి కఠినమైన శిక్షలను భరించి, వారు మీ తలకు పెట్టిన ముండ్ల కిరీటాన్ని సహించి, మీ తలలో 17 ముళ్ళు దిగబడిన, మీ శరీరంపై 5,000కు పైగా గాయాలైన, రక్తం ప్రవహిస్తున్న, ఓర్పు వహించిన మంచి యేసువా, ఎంత గొప్ప ప్రేమ మీది! మా మీద మీకున్న ప్రేమే మిమ్మల్ని నడిపించినది. మీ శరీరము బలహీనమైనందున మీరు మొదటిసారి సిలువ కింద పడిరి. నా మంచి యేసువా, మా తోటివారి కష్టాలను చూసి మేము ఆనందించితిమి. ఇకనైనా మా తోటివారి కష్టాలను చూసి మేము ఆనందింపక, చేతనైన సహాయం చేయుటకు మాకు కావలసిన మంచి మనసును దయచేయుము తండ్రి. ఆమెన్. దైవపుత్రున్ వెంబడించే స్లీవమోయుచుండగా. 4వ స్థలము యేసుక్రీస్తు తన దివ్యమాతకు ఎదురుపడుట. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలయనగా మీ తీరు సిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. రక్షకుడైన యేసువా, ఈ దర్శనమందు మీరును మీ పరిశుద్ధ తల్లి అయిన మరియమాతయు అనుభవించిన వ్యాకులమును చూచి, మీ పరిశుద్ధ తల్లిని మా తల్లిగా భావించి ఆమెను గౌరవించడానికి కావలసిన మంచి బుద్ధిని మాకు ప్రసాదించండి. గాబ్రియేలు దూత పలికిన పలుకులకు, ఇదిగో ఏలిన వారి దాసురాలను, ఆయన మాట చొప్పున నాకు జరుగునుగాక అని పలికిన పావనమూర్తి మరియ తల్లి, లోక రక్షకుడిని కన్న దగ్గర నుండి, హేరోదు రాజు బారి నుండి కాపాడడానికి ఒక చోటు నుండి ఇంకో చోటు వరకు ప్రయాణం చేసి కష్టాలను సైతం సహనంతో ఓర్చుకున్న సహనశీలి మరియ తల్లి, యేసుక్రీస్తు శిలువ యాగం నుండి కపాల కొండ వద్ద కన్ను మూసేంత వరకు కన్న కొడుకు వెంటే ఉండి కన్నీరును సైతం దిగముంగిన త్యాగమూర్తి అయిన ఆ మరియ తల్లిని గొప్ప స్త్రీమూర్తిగా, లోక రక్షకునికి తల్లిగా గౌరవించడానికి మాకు కావలసిన మంచి మనసును మాకు దయచేయుము తండ్రి. ఆమెన్. సొమ్మాసిల్లే నుల్లమెల్లా నీరయే. 5వ స్థలము యేసుక్రీస్తుని సిలువను మోయుటకు కురేనియా సీమోనును బలవంతము చేయుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలయనగా మీ తీరు సిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. ఆ రక్షకుడైన యేసువా, మీ అడుగులు తడబడుచుండెను, సిలువ భారమయ్యను, రక్తము దారులుగా ప్రవహించుచుండెను, కదులుటయే కష్టమాయను. మీరు ఒక్కొక్క అడుగునకు జీవము విడిచడి వాని వలె ఉండెను. యూదులు ఇది చూచి మిమ్ములను సిలువలో కొట్టి అవమానంగా చంపవలనన్న వారి కోరిక నెరవేరదేమో అని ఆలోచించి మీ సిలువను మోయుటకు కురేనియా సీమోనును బలవంతము చేశాను. నా మంచి యేసువా, మీరు మోయిచున్న సిలువను ప్రేమతో స్వీకరించి ఆలింగనం చేయుచున్నాను. మీరు నా కొరకు ఈ కఠినమైన శ్రమలను పొంది మరణించి ఉన్నారు. నేనును మీ నిమిత్తము మృతి పొందనాశించుచున్నాను తండ్రి. ఆమెన్. జేసు స్వామి మోముతుచే వాసిగా వేరోనిగా. స్థలము వెరోనికమ్మ యేసుక్రీస్తుని ముఖమును తుడుచుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలయనగా మీ తీరు సిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. నా రక్షకుడైన యేసువా, ఎంతో కాంతివంతమైన మీ తిరుముఖము రాతి స్తంభమున మీరు పొందిన దెబ్బల వలన, సిలువలో మీరు పొందిన శ్రమల వలన, గాయాల నుంచి రక్తము కారుచు మీ రూపము విరూపముగా మారినది.
అలా రక్తధారలతో సిలువలో నడుస్తున్న మిమ్మల్ని చూసిన వెరోనికమ్మ ఎంతో ధైర్యంతో సైనికులందరినీ దాటుకుంటూ మీ వద్దకు వచ్చెను. ఆ ధైర్యానికి నిదర్శనం ఆమెకు మీ మీద ఉన్న అపారమైన ప్రేమ, భక్తి శ్రద్ధలే. ఆ భక్తి శ్రద్ధలతోనే మీ ముఖమును తుడుచుటకు ప్రేమగా వెరోనికమ్మ ఒక వస్త్రమును మీకు ఇయ్యగా, మీరు ఆ వస్త్రముతో మీ పరిశుద్ధ ముఖమును తుడుచుకొనిన మాత్రమున మీ ముఖపూలిక ఆ వస్త్రం మీద ముద్రింపబడెను. ఆ వస్త్రమును వెరోనికమ్మ ప్రేమతో తన గుండెలకు హత్తుకొనెను. నా మంచి యేసువా, నేనును వెరోనికమ్మ వలె మీ యందు ప్రేమ, విశ్వాసము, భక్తి శ్రద్ధలతో జీవించడానికి నాకు కావలసిన ధైర్యమును ప్రసాదించుము తండ్రి. ఆమెన్. జూదా గుంపు జేసున్ ఘోర రీతి పట్టి కొట్టి మేరలే కామోదిరి. 7వ స్థలము యేసుక్రీస్తు రెండవసారి సిలువ కింద బోర్లపడుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలయనగా మీ తీరు సిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. నా రక్షకుడైన యేసువా, మీ తిరు శిరస్సునందును అవయవమునందును గల గాయములలో నొప్పి కలుగుట వలన మీ అడుగులు తడబడుచు మీరు రెండవ మారు సిలువ కింద పడినారు. మీరు నాకు ఎన్నో మారులు పాప మన్నింపు దయచేసి ఉన్నాను. నేను లెక్కలేనన్ని మారులు మరలా పాపంలో పడి మీకు ద్రోహం చేసి తిని. నా మంచి యేసువా, ఇకనైనా నేను ఎటువంటి అపరాధములు చేయక మీ రెండవ పాటును చూచి మీ యందు విశ్వాసముతో ఉండడానికి, నాకు వచ్చు సకల శోధనలు జయించడానికి నాకు మీ అనుగ్రహమును దయచేయుము తండ్రి. ఆమెన్. ఈ పాప పుంజమెల్లా వారద్రోలా జేసు స్వామి క్రూర బాధనుందెను. 8వ స్థలము యేసుక్రీస్తువు పుణ్యస్త్రీలకు ఊరట చెప్పుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలయనగా మీ తీరు సిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. నా రక్షకుడైన యేసువా, మీరు సిలువలో నడిచిపోవు మార్గమున మీ గాయముల నుండి రక్తము ప్రవాహముగా పారుచుండెను. ఈ కఠినాతి కఠినమైన శిక్షను మీరు అనుభవించుచున్నది మా కోసము, మా పాపముల పరిహారం కోసము కాదా అని కొందరు స్త్రీలు మీరు పడుతున్న శ్రమలను చూసి దుఃఖముతో, ఆవేదనతో వెక్కి వెక్కి ఏడ్చిరి. అంత కఠినమైన భారములో కూడా మీరు వారి వైపు చూస్తూ, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడువండి అని వారందరినీ మీరు ప్రేమతో ఓదార్చారు. నా మంచి యేసువా, నేనును ఈ స్త్రీల వలె నా పాపముల పరిహారార్థమే మీరు మరణించారని విశ్వసించుచు మీ యందు భక్తి శ్రద్ధలచే జీవించడానికి కావలసిన మంచి మనసును నాకు దయచేయము తండ్రి. ఆమెన్. వామోయు శక్తి లేక ద్రోవాయందు క్రింద గూలే లేవలేక జేసువు. 9వ స్థలము యేసుక్రీస్తువు 3వసారి సిలువ కింద బోర్లపడుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలయనగా మీ తీరు సిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. రక్షకుడైన యేసువా, కళ్ళుండి చూడలేని, చెవులుండి వినలేని, చేతులుండి సహాయం చేయక జాలి, దయ లేని సైనికుల క్రూరత్వము ఎక్కువాయను. నడవడానికి శక్తి లేని మిమ్మలను వేగంగా నడువమని తొందర పెట్టడంతో మీరు 3వసారి సిలువ కింద పడినారు. నా మంచి యేసువా, పాపినైన నన్ను కరుణతో చూచినావు, నీ ప్రేమతో నన్ను ఆదరించినావు.
చీకటిలో జీవించే నన్ను నీ రక్తమనే నూనెను పోసి నా జీవితంలో వెలుగును ప్రసాదించినావు. నా నాథుడైన యేసువా, దొరుకునా ఎక్కడైనా ఇంత గొప్ప ప్రేమ? ఎండిన ఎడారిగా మారిన నా జీవితాన్ని నీ శిలువ త్యాగముతో జీవనదిగా మార్చినావు. నా ఈ కట్టె కాలే వరకు మీ ఆజ్ఞల ప్రకారమే జీవించు గొప్ప భాగ్యమును నాకు ప్రసాదించుము తండ్రి. ఆమెన్. నానున్న గాయమంతా నంటగా వస్త్రాలనిల్లా గింటిని చీలాగిరి. 10వ స్థలము యేసుక్రీస్తు యొక్క వస్త్రములను ఒలుచుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలయనగా మీ తీరు సిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. నా రక్షకుడైన యేసువా, మోయలేనటువంటి ఆ శిలువ మ్రానును మా యందు ప్రేమతో సహించి భరించి చివరికి కలువరిగిరికి చేరావు. మీ రక్తముతో మమ్ము కడిగి మమ్ము పాప విముక్తులను చేశావు. క్రూరులైన సైనికులు క్రూరత్వముతో మీ వస్త్రములను బలవంతముగా తీసినందున వస్త్రములతో మీ మాంసము కూడా రావడముతో మీరు పడిన వేదన వర్ణింపరానిది. నా మంచి యేసువా, మీ బాధలను మీ శ్రమలను తలుచుకుంటూ నేను నా శరీర సుఖములను వెదకక అమితానందము పొందుచు అపహాస్యులు కూర్చుండ స్థలములో కూర్చుండక ఈ ప్రపంచ వస్తువుల మీద ఆశపడకుండా మీ యందు ప్రేమతో భయభక్తులతో జీవించడానికి మాకు కావలసిన మీ కృపను దయచేయుము తండ్రి. ఆమెన్. దొంగ వాళ్ళ మధ్య మంట భారమైన స్లీవా కంటగించి నాటిరి. 11వ స్థలము యేసుక్రీస్తును శిలువ మీద కొట్టబడుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలయనగా మీ తీరు సిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. రక్షకుడైన యేసువా, క్రూరులైన సైనికులు మేము మండుటెండలో శిలువ మీద పరుండబెట్టి మీ చేతులకు కాళ్లకు ఇనుప చీలల చేత శిలువకు అంటగొట్టిరి. వారంత కఠినముగా మిమ్మల్ని శిక్షించినను మీరు మాత్రము వారి కోసం, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరికి తెలియదు అని ప్రార్థన చేసిరి. మీ మనసు ఎంత గొప్పది! శత్రువులను ప్రేమించు, వారి కోసం ప్రార్థించు, వారికి సహాయం చెయ్యి అన్న మాటను చేసి చూపించిరి. నా మంచి యేసువా, నాకన్నా మిమ్మల్ని అధికముగా ప్రేమించుచున్నాను. మీకు ద్రోహం చేసినందుకు నిండు మనసుతో దుఃఖించుచున్నాను. ఆమెన్. పూర్తి అంచు నాడే శ్రీ శ్రీరంబు వంచి వీడినాడు ప్రాణము. 12వ స్థలము యేసుక్రీస్తువు శిలువ మీద మృతి పొందుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలయనగా మీ తీరు సిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. రక్షకుడైన యేసువా, అది ఇంచుమించు మధ్యాహ్న సమయం. సూర్యుడు అదృశ్యమాయను. 3 గంటల వరకు దేశమంతటా చీకటి క్రమ్మెను. దేవాలయపు తెర మధ్యకు చిరిగెను. మీరు బిగ్గరగా, తండ్రి నా ఆత్మను మీ చేతికి అప్పగించుచున్నాను అని పలుకుచూ ప్రాణం విడిచెను. మీ మరణం ప్రేమ త్యాగానికి నిలువెత్తు నిదర్శనం. మీ మరణం సాతానుపై విజయం. మీ మరణం మానవాళికి జీవనం. మీ మరణం మీతో ఉన్న పాపకి పరలోక రాజ్యం. మీ మరణం క్రూరులపై కరుణ విజయం. సత్యం గెలిచింది. ప్రధానార్చకుల, ధర్మశాస్త్ర బోధకుల, మతాధిపతుల ఉన్మాదపు కుట్రలు, ద్వేషం, అసూయ, అహంకారం మీతో పాటు సమాధి చేయబడ్డాయి. నా మంచి యేసువా,
మీ మరణం ప్రపంచానికే రక్షణ విజయంగా చాటి చెప్పే గొప్ప భాగ్యమును నాకు ప్రసాదించుము తండ్రి. ఆమెన్. పెట్టు శత్రు గుంపు నాదారించ వేడినాడు నాథుడైన జేసువు. 13వ స్థలము యేసుక్రీస్తు శరీరమును శిలువ నుండి దింపబడుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలయనగా మీ తీరు సిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. నా రక్షకుడైన యేసువా, మిమ్ము కన్న దగ్గర నుండి కలువరిగిరి కొండ వరకు మీ వెంటే ఉంటూ ఆమె కన్నీరు మున్నీరై విలపిస్తూ కళ్ళెదుటే కన్న కొడుకు మరణం చూసిన ఆ మరియ తల్లి కళ్ళ నుండి కన్నీరు ధారలుగా ప్రవహించెను. మీ మరణంతో ఆ తల్లి గుండె చప్పుడు ఆవేదనతో గోల్గొత్తా కొండ చుట్టూ వ్యాపించెను. చెప్పలేని దుఃఖముతో కన్నపేగు కన్నీటితో కరిగిపోయెను. శిష్యులైన యేసేపు నికోదేమను వారిద్దరూ మిమ్మలను సిలువ నుండి దించి మీ తల్లి అయిన మరియ తల్లి ఒడిలో ఉంచిరి. అంతంలేని ఆవేదనతో ఆ దివ్య శరీరమును ప్రేమతో కౌగిలించుకొనెను. వ్యాకుల భరితమైన మాత, మీ ప్రియ కుమారుని మీద మీకు గల ప్రేమను చూచి నన్ను మీ దాసునిగా చేసుకొని నా కొరకు ప్రార్థించండి. ఆమెన్. మోక్షరాజు దాసులైన పాపజాతి కోసమై మరణించెను. 14వ స్థలము యేసుక్రీస్తు శరీరమును సమాధిలో ఉంచుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలయనగా మీ తీరు సిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. నా రక్షకుడైన యేసువా, శిష్యులను మీ పరిశుద్ధ తల్లి అయిన మరియ తల్లియును మీ తిరు శరీరమును సమాధిలో క్రమపరిచెను. నా మంచి యేసువా, మీ మీద మూసియుండు రాతిని ప్రేమతోనూ మీ యందు భయభక్తులతోనూ ముద్దు చేయుచున్నాను. మీరు 3వ నాడు జీవవంతులై లేచితిరి కదా. ఈ ఉత్థానమును చూచి లోకాంత్యమున నేను మీతో ఉత్థానమగుటకును మోక్షమునందు సదా మిమ్ము పొగడి ప్రేమించుటకు నాకు కావలసిన అనుగ్రహములను నాకు ప్రసాదించుము తండ్రి. ఆమెన్. కొల్వారే పాపదోషమీడునే. నా రక్షకుడైన యేసువా, పాపుల రక్షణ కొరకు మీరు యూదుల వలన అవమానింపబడ్డారు. నమ్మిన శిష్యుని నమ్మక ద్రోహం వలన మీరు శత్రువులకు అప్పగింపబడ్డారు. అనాసు, కైపాసు, హేరోదు ముందర దోషిగా నిలబడ్డారు. అబద్ధ సాక్షుల వలన నేరము మోపబడ్డారు. సైనికులచే కఠినమైన హింసలను పొంది ఉమ్మియబడి ముండ్ల కిరీటము ధరింపబడి మీ వస్త్రములు తీయబడి మీరు సిలువలో కొట్టబడి ఈటి చేత పొడవబడ్డారు. నా మంచి యేసువా, నేను మహాపాపిగా ఉండినను నేను ఇప్పుడు స్మరణ చేసిన మీ తిరుమరణమును దేవరవారు చూచి నరక బాధల్లో నుండి నన్ను కాపాడండి. మరియు మీతో పాటు సిలువలో కొట్టబడి తన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడిన దొంగవాణిని తీసుకుపోయిన పరలోక రాజ్యమునకు నన్నును తీసుకుపోండి తండ్రి. ఆమెన్. నా మంచి యేసువా, ఈ వీడియో చేయడానికి నాకు సహకరించిన వారిని, అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారి కుటుంబాలను మీ పరిశుద్ధాత్మ శక్తిచే, మీ శాంతి, సంతోషము, సమాధానములచే ప్రతి ఒక్క కుటుంబమును నింపమని బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్.